విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ నాగబంధం. నిక్ స్టూడియోస్ బ్యానర్పై కిషోర్ అనపురెడ్డి, నిశితా నాగరెడ్డి నిర్మించారు. ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, అనసూయ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్ర పోషించారు. హెచ్ సౌందర్యరాజ్ సినిమాటోగ్రఫీగా వ్యవహరించగా, జూనేద్ కుమార్, అభిలు సంగీతం అందించారు. ఇక ఆర్సి ప్రవీణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. పాన్ ఇండియా మూవీగా జూలై 3వ తేదీన వరల్డ్ వైజ్గా నాగబంధం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, తొలి రోజు నాగబంధం మూవీ వరల్డ్ వైజ్గా ఎన్ని కోట్లు రాబట్టింది, ఈ వివరాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ క్యాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి నాగబంధం మూవీని దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో తెరకెక్కించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. రిలీజ్కు ముందే భారీ హైప్ తెచ్చుకున్న నాగబంధం మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్లోనూ సత్తా చాటింది. థియేటికల్ బిజినెస్ పరిశీలిస్తే నైజాం రైట్స్ 9 కోట్ల రూపాయలు, ఆంధ్ర రైట్స్ 11 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 4 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. ఇక నాన్ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక రైట్స్ 2.7 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 70 లక్షల రూపాయల చొప్పున జరిగింది. ఉత్తర భారతదేశం, నార్త్ అమెరికా, ఓవర్సీస్లోని ఇతర దేశాల్లోని సినిమా కమిషన్ బేస్ మీద జీ స్టూడియోస్ రిలీజ్ చేసింది. దాంతో మొత్తంగా నాగబంధంకు వరల్డ్ వైజ్గా 60 కోట్ల రూపాయల థియేటికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ బడ్జెట్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 65 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఇక టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో నాగబంధం మూవీపై భారీ అంచనా నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగా అడ్వాన్స్ బుకింగ్స్, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు భారత్లో 3600 షోలకు గాను 1,40,000 టికెట్లు అమ్ముడై 2.17 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్లోనూ తెలంగాణలో 1.05 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 64.13 లక్షల రూపాయలు, కర్ణాటకలో 19.57 లక్షల రూపాయలు, తమిళనాడులో 10.04 లక్షల రూపాయలు, మహారాష్ట్రలో 3.33 లక్షల రూపాయలు, వెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నాగబంధం ఓవర్సీస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ పరిశీలిస్తే జూలై 2వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి నార్త్ అమెరికాలో 115 సెంటర్లో 177 ప్రీమియర్ షోలకు గాను 1,411 టికెట్స్ అమ్ముడైతే $20,941, భారతీయ కరెన్సీలో దాదాపు 20 లక్షల రూపాయలు వసూలైనట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తద్వారా అడ్వాన్స్ బుకింగ్స్లో నాగబంధం వరల్డ్ వైజ్గా 2.50 కోట్ల రూపాయలు రాబట్టినట్లు విశ్లేషకులు తెలిపారు. పురాణాలు, ట్రేజర్ హంటింగ్ వంటి ఇతివృత్తాలతో వచ్చే సినిమాలకు మన దగ్గర నుంచి రెస్పాన్స్ ఉంటుంది. పాజిటివ్ రివ్యూలు, టాక్ నేపథ్యంలో నాగబంధం మూవీకి తొలి రోజు మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. జూలై 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో నాగబంధం మూవీకి 1600 షోలు ప్రదర్శితమైతే 17% థియేటికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు సాక్నికి నివేదించింది. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్లో 344 షోలు, బెంగళూరులో 190 షోలు, విశాఖలో 88 షోలు, విజయవాడలో 73 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి. వీకెండ్ నేపథ్యంలో శుక్రవారం నైట్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి స్పందన బాగుంటుందని అంచనా. తొలి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటక ప్లస్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్లో 1 కోటి రూపాయల చొప్పున 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మరి మీరు నాగబంధం మూవీ చూస్తారా? మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో నాగబంధం మూవీ ఎన్ని కలెక్ట్ చేస్తుందనుకున్నారో కూడా కామెంట్ చేయండి.